మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వినాలన్నా, మీకు అనుకూలంగా మారాలన్నా, అలా కాకుండా మీ వెనకాలే ఉండాలి. మీ మాటకు ఎదురు చెప్పకూడదు. అసలు మేము ఒక వ్యక్తిని ఇష్టపడ్డామండి. ఆ వ్యక్తి మా మాట వినటం లేదు. మాకు ఎదురు చెప్తున్నాడు. అలాగే కాకుండా ఆ వ్యక్తి మా మాట వినాలంటే మేము ఏం చేయాలి అని చాలామంది బాధపడుతున్నారు. రకరకాల పరిహారాలు చేస్తారు కానీ అవి సిద్ధించక ఫలితాన్ని ఇవ్వవు. అలాంటప్పుడు ఏంటంటే నేను చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. చిటికెడు పసుపండి మీ జీవితాన్నే మారుస్తుంది. అలా అని కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు. ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారు. ఆ వ్యక్తిని మార్చటానికి, ఆ వ్యక్తి మీ మాట వినేలా చేయటానికి ఉపయోగపడే ఈ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఫలితం అనేది వస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే పసుపు రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసేటి పరిహారం ఇది. కావున ఇది ఒక విధి విధానంగా ఆచరించి చక్కని శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. అలాగే కోరుకున్నవారు 100కి 200% మీ మాట వింటారు. అంటే 1000% మీ మాట వినటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు అని మనకి పురాణ గ్రంథాలే చెబుతున్నాయి. కోరిన వ్యక్తి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు మన మాట విన్నారు అనుకోండి, మనం బాగా ఇష్టపడ్డ వ్యక్తి మనకు హ్యాపీగా ఉంటుంది. లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కానీ కొంతమంది అది భర్త పరంగా కానీ ఒకవేళ భర్తే కావచ్చు, లేకపోతే ప్రేమించిన వ్యక్తే కావచ్చు, మన మాట వినకుండా మనకు ఎదురు చెప్తూ ఉంటారు. అంటే కొద్ది రోజులే ఇష్టపడి ఆ తరువాత ఇష్టపడరు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మామూలుగా సర్వసాధారణంగా. అలాంటి వాటిని అలాంటి వాటి నుంచి మీరు బయటకు రావటానికి ఎలాంటి సమస్యనైనా ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఈ ఉపాయమైన ఈ ఉపాయమైన ఈ రహస్యంగా చెయ్యండి. ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి. ఎవ్వరికి చెప్పకండి. ఇతరులతో చెప్పి చేస్తే మటుకు ఫలితం అనేవి రావు. అలాగే కాకుండా ఇంకొకటి మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీ మాట వినాలి. లైఫ్ లాంగ్ మా మాట వినాలి, వినకుండా ఉండకూడదు, ఎదురు చెప్పకూడదు అని కూడా చేయొచ్చు ఈ పరిహారాన్ని. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చేయొచ్చు. ఇష్టపడ్డ వ్యక్తిపై చేయొచ్చు, ప్రేమించిన వ్యక్తిపై చేయొచ్చు. అలాగే భర్త కానీ భర్తపై భార్య చేయొచ్చు, భార్యపై భర్త చేయొచ్చు. 100కి 200 ఫలితాలను తెచ్చిపెట్టే ఫలితం ఇది. మీరు నమ్మకంతో చేయాలి. ఫలితమే అయితే వస్తుంది. పసుపు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పసుపు అనేది అందరికీ తెలిసిందే, ఎంత చక్కగానో ఉపయోగపడుతుంది. పసుపు శుభాలను అంటే అశుభాలను ఎప్పుడూ సూచించదు. శుభాలను మాత్రమే పసుపు ఎప్పుడు సూచిస్తుంది. శుభం జరిగేలాగా శుభాన్ని సూచించి అలాగే కాకుండా మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. అలానే మనం చేసే పరిహారం మంచిదై ఉండాలండి. 1000% మనకు శుభాలను కలుగజేస్తుంది. పసుపు పరిహారం కాబట్టి మీ జీవితం మారాలన్నా, మీకు చాలా మంచి జరగాలన్నా, అద్భుతమైన ఫలితం రావాలన్నా, అలాగే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక వ్యక్తి మాట వినేలా మనం చేసుకోవాలన్నా మనం ఇష్టం కోసమే చేస్తాం కాబట్టి తప్పేమీ లేదు. అలాగే కోరుకున్న వ్యక్తి మన మాట వినాలంటే ఖచ్చితంగా ఈ పసుపు పరిహారాన్ని తప్పకుండా చేయాలి. మన ఇంట్లో ఉన్న పసుపుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పనిసరిగా సిద్ధించి ఆ వ్యక్తి మన మాట వినేలా చేయటానికి ఉపయోగపడుతుంది. కేవలం మాట అంటే మాటే వింటారు అని కాదు, ఒక మాట వింటారనే కాదు, మన దగ్గరే ఉంటారని కాదు, మనకు అనుకూలంగా ఉండటం, మనకు సపోర్ట్ చేయటం, మనల్ని వెనకేసుకొచ్చి మాట్లాడటము, అలాగే ఇద్దరూ కలిసి మెలిసి ఉండటం అన్నీ సర్వసాధారణంగా ఈ పరిహారం తరువాత ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. ఈ పరిహారానికి అర స్పూను పసుపు, వంటల్లో వాడేది కాకుండా పూజా మందిరంలో ఉంటుంది కదా ఆ పసుపు అయితే చాలా బెస్ట్ అనేది చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా దీనికి తోడు గోమూత్రం కావాలి.
గోమూత్రం లేకపోతే గంగా జలాన్ని తీసుకోండి. ఇలా తీసుకొని పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. మీరు కోరిన వ్యక్తి మీ మాట వినేలాగా చక్కగా మీకు అనుకూలంగా మారేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారం. ఆ పసుపులో గోమూత్రం ఉంటే గోమూత్రంతో ఆ పసుపు కలుపుకోండి, లేకపోతే గంగా జలంతో అయినా పేస్ట్ లాగా కలపండి. గోమూత్రం ఉంటే గోమూత్రంతో కలపండి. గోమూత్రం దొరక్కపోతే గంగా జలంతో కలుపుకొని ఈ విధంగా చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా నీచు తినకూడదు, తలస్నానం చేయాలి. ఇలాంటి నియమాలైతే ఉంటాయండి. తంత్రశాస్త్రంలో చెప్పబడింది. నియమాలు ఆచరిస్తే మనకు ఫలితం అనేది వస్తుంది. మనం ఏది పడితే అది తిని చేస్తే ఫలితాలు అనేవి రావు కదా. పరిహారం చేసేటప్పుడు శుచి శుభ్రత ఖచ్చితంగా అవసరమండి. కాబట్టి తలస్నానం చేయండి. ఉదయం అయితే చేయవచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఒక తెల్ల కాగితం తీసుకొని పేపర్లో పసుపు పెట్టుకొని ఇంట్లో చేయకుండా ఇంటి బయట చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. చెట్లు ఉంటాయి కదా, గుబురులాగా చెట్లు కానీ ఏమన్నా, ఆ చెట్లు దగ్గర కానీ ఉన్న చోట ఇది చేయండి. బయట తెల్ల కాగితం గీతలు ఉండకుండా ఉండాలి. పసుపులో గోమూత్రం కానీ గంగాజలం కానీ వేసి పేస్టులా చేసి ఆ పేస్టుని పుల్లతో కానీ చేతితో కానీ ఆ పేపర్ మీద చక్కగా 3, 5, 5, 5 అని 3 సార్లు రాసి 3 5లు రాసి మీరు కోరుకున్న వ్యక్తి పేరు, ఆడైనా సరే మగైనా సరే వాళ్ళ పేరు రాయండి. మీరు 3 సార్లు రాయండి. 3 5లు రాసి మీరు కోరుకున్న వ్యక్తి పేరు, ఆడైనా సరే మగైనా సరే వాళ్ళ పేరు రాయండి. తర్వాత వాళ్ళు మా మాట వినాలి అని రాయండి. అలా రాసి మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి ధ్యానించుకోండి. మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. మా మాట వినాలి, మా మాట వినాలి, మా మాట వినాలి, మాకు ఎదురుండకూడదు, మా మాట వినాలి అని ఇలా చెప్పేసుకుంటే సరిపోతుంది. మనకు అనుకూలంగా మారాలి, మన మాటే వినాలి అని చెప్పుకొని ఆ తర్వాత ఆ పేపర్ని కాల్చండి. ఆ కాల్చిన బూడిద అక్కడే చిన్న గొయ్యిలాగా తీసి దాన్ని ఆ బూడిదని దాంట్లో పడేసి ఆ కాగితంలో కాలితే బూడిద వచ్చింది కదా, చిన్న గొయ్యిలాగా తీసి దాన్ని కప్పేయండి. అలా చేయటం వలన ఏమవుతుందంటే మనం కోరిన వ్యక్తి మన మాట విని మనకు అనుకూలంగా మారుతారు. అలాగే కాకుండా మనకు ఎదురు చెప్పకుండా మనకు ఏది చెప్పినా సరే చక్కగా వింటారు. మనకు అసలు తిరుగు అనేది ఉండదు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఇదేంటంటే గనక తంత్రశాస్త్రంలో చెప్పబడిన పరిహారం, బెస్ట్ పరిహారం. చాలామంది చేశారండి దీన్ని, రిజల్ట్స్ కూడా ఉంటుంది. మన జీవితాన్ని మార్చే పరిహారం కాబట్టి మీకు అద్భుతమైన ఫలితం అనేది చక్కగా వస్తుంది. బాగుండాలి. మీరు ఒక వ్యక్తి భర్త కానీ భార్య కానీ ఇష్టపడ్డ వ్యక్తి కానీ ప్రేమించిన వ్యక్తి కానీ ఒకవేళ ఏ వ్యక్తినైనా సరే మీరు ఇష్టపడి ఉంటే కనుక మిమ్మల్ని ఆ వ్యక్తి కనుక ఇష్టపడకపోతే వారు మిమ్మల్ని ఇష్టపడేలా కూడా చేస్తుంది ఈ పరిహారం. అన్ని విధాల నెంబర్ 1 మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే కాకుండా మనం చేసే పరిహారం సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మనము ఏదైనా చేసామో అది తప్పకుండా సిద్ధిస్తుంది అన్నమాట. మనం పేపర్ మీద రాసి కాల్చటం జరుగుతుంది కాబట్టి వారి పేరుంది కదా పక్కన, ఆ పేపర్ మీద కాలుస్తున్నాం కాబట్టి మన మాట వినేలాగా మనకు అనుకూలంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది. కాల్చిన తరువాత మట్టితో కప్పేస్తున్నాం కాబట్టి అలా చేయటం ద్వారా లైఫ్ లాంగ్ ఉంటుంది. మన మధ్యలోనే ఆ పరిహారం అనేది పని చేయకపోతే ఏంటి అని మీరు కనుక అనుకోవచ్చు. ఒకవేళ చేసిద్దో చేయదు, మేము ఎన్ని చేసినా మధ్యలో కనుక చేయకపోతే ఎలాగని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అనుకుంటే కనుక లాంగ్ అండి, జీవితం కాదు ఇది. 3 నెలలకు ఒకసారి, జీవితం లాంగ్ కాదు, జీవితం ఇది. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఈ పరిహారాన్ని చేస్తూ ఉండండి. అలా చెయ్యండి. 1000% ఫలితం అనేది వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇది సొంతంగా చెప్పింది కాదండి, ఇది చాలామంది చేశారు, ఆచరించారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. గట్టిగా సంకల్పం అనుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే మైండ్ అంతా నెగిటివ్తో నిండిపోయి ఉంటే పరిహారం చేసిన ఫలితం అనేది దక్కదు. కాబట్టి ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా
ఫలితం అనేది వస్తుందండి. లక్షల మంది ఈ పరిహారాలు చేశారంటండి. లక్షల మంది చేస్తే ఈ పరిహారం ఈ ప్రయోగము ఫలించిందని చెప్పి శాస్త్రాల్లో కూడా రాశారండి. లక్షల మంది చేశారని కూడా తర్వాత వాళ్ళకి ఫలించిందని కూడా శాస్త్రాల్లో రాయటం జరిగింది. అవన్నీ రాసే మీకు ఇవన్నీ చెబుతున్నాము. ఈ పరిహారాన్ని చేసుకొని చూడండి, మీకే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.